దేవుని ప్రశస్త నామాన ఆయన పిల్లలై మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. సజీవుడైన దేవుడు మరలా ఒక్కరోజు మనకు ఈవిగా ప్రసాదించాడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఆయన సన్నిధానంలో మనం ఎక్కువగా గడపటానికి, ఆయన్ను మహిమపరిచి ఘనపరచుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ ఉద్యోగాలు, మీ కుటుంబాలు, మీ భార్య, మీ పిల్లలు, భర్త, మీరందరూ ప్రభులో ఎదగాలి. కుటుంబంగా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మీరు సిద్ధపడాలి. ఈరోజున ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనం. 3వ నది పేరు హిద్దికేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది అని చెప్పాడు. ప్రియులారా, 3వ నది పేరు హిద్దికేలు అన్నాడు. అష్షూరు తూర్పు వైపున పారుచున్నది అని చెప్పాడు. అంటే అష్షూరు ప్రాంతంలో ఒకవైపే పారుతూ ఉంది. తూర్పు అనే దిక్కు చెప్పాడు కాబట్టి పడమటి వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు ప్రవహించలేదని దాని అర్థం. తూర్పు వైపున ప్రవహిస్తున్నది. మొదట అష్షూరు గురించి మనం తెలుసుకొనటానికి ప్రభు మనకు సహాయం చేయని. ఈ ఆదికాండము 10వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆదికాండము 10:21-22లో అష్షూరీయులు షేము సంతానము అని రాయబడింది. షేము అంటూనే మీకు అర్థమవుతుంది. నోవహు కుమారులు 3, హాము, షేము, యాపేతు అనున్నటువంటి వారు. వీరు దేవుని యొక్క గొప్ప కార్యాలను కళ్ళారా చూసిన వారు. ఈ కుటుంబము ప్రపంచం అంతటిలో ఒకప్పుడు దేవుని కనికరము చేత రక్షించబడిన కుటుంబం, అంటే నాశనము నుండి తప్పించబడిన కుటుంబం. వీరు దేవునికి ఎంత కృతజ్ఞతగా బ్రతకాలనో మనం ఆలోచించాలి. ప్రియులారా, ఈ ప్రపంచంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. లోకమంతటికీ సంభవించబోయేటటువంటి నరకము నుండి ఆయన మనల్ని తప్పించాడు. ఆ రోజున ఆ నోవహు కుటుంబాన్ని తప్పించినట్లుగా ఈరోజు నీ కుటుంబాన్ని కూడా తప్పించాడు. అందుకు మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలనో ఆలోచించండి. మీ కళ్ళ ముందు ఎందరో పస్తులున్నారు, మీకు భోజనం ఇచ్చాడు. మీ కళ్ళ ముందు ఎందరో రోగులై ఉన్నారు, మీకు ఆరోగ్యం ఇచ్చాడు. మీ కళ్ళ ముందు ఎందరో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీకు ఆర్థికాన్ని దయచేశాడు. మీ కళ్ళ ముందు ఎందరో నిరాశ్రయులుగా ఉన్నారు, మీకు చక్కటి ఆశ్రయం ఇచ్చాడు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో అందరికంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. మనుషులను నాశనం చేసే పరిస్థితుల నుండి ప్రభు మనల్ని ఎంత చక్కగా కాపాడాడు. అందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే ఈ అష్షూరీయుల పరిస్థితి ఏమిటి అంటే, ఈ అష్షూరీయులు చెప్పులు లేని వారని దానియేలు గ్రంథంలో చెప్తాడు. చెప్పులు లేనివారు అంటే దాని అర్థం, బైబిల్లో ఒక సత్యము మనం తెలుసుకొనవచ్చు. దేవుని చేత రక్షించబడిన వీళ్ళు జోళ్ళు లేనివారంటే ఎఫెసీ పత్రికలో చెప్పాడు, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళని. అంటే దేవుడు చేసిన మేళ్లను గురించి చెప్పేవాళ్ళు కాదు వీరు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయినటువంటి వారు. మరి మనకి ఇన్ని మేళ్ళు చేస్తే ఆ గొప్ప దేవుని గురించి ఎవరికైనా చెప్తున్నామా? అష్షూరీయులు చెప్పులు లేనట్టుగా మనము ఉన్నామా? బైబిల్ ఏమంటుందంటే, ఎఫెసీ పత్రికలో దేవుని సర్వాంగ కవచమును మీరు తొడుక్కోవాలని, శిరస్సుకు రక్షణ స్థిరస్థానం ఉండాలని, బంగారపు మైమరు ధరించాలని, సత్యమనే దట్టిని కట్టుకోవాలని, ఆత్మను వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకోవాలని, విశ్వాసమనే డాలును పట్టుకోవాలని, సత్యమనే దట్టిని కట్టుకోవాలని, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్లను తొడుక్కోవాలని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు మనకున్నాయా?
లేక అష్షూరీయుల వలె మనం జోళ్ళు తీసేశామా? ఎంతో మేలు పొందినటువంటి ఆ ప్రజలు ఆ దేవుని గూర్చి లోకంలో చాటాల్సింది, అయితే చెప్పులు లేని వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడాను దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా ఆయన గురించి లోకానికి చెప్పవలసిన మనము జోళ్ళు లేని వారుగా ఉన్నాం. పరమగీతాలు 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు పెళ్లి చేసుకునే పెళ్లి భార్యను గూర్చి మాట్లాడుతూ ఆయన ఈ రీతిగా అంటాడు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు అంటాడు. దాని అర్థము ఇవి 2 అర్థాలకు సూచన. ఒకటి, ఆయన పెళ్లి చేసుకునే భార్య రాజకుమార పుత్రిక, ఆమె పాదాలకు పాదరక్షలు ఉన్నాయి. దాని అర్థం ఆమె ప్రవర్తన చాలా అందంగా ఉంది. రెండవది, ఆమె పాదాలకు పాదరక్షలు ఉన్నాయి అంటే ఆయనను గూర్చి ప్రకటిస్తూ ఉంది. దేవుని సంఘమా లేక దేవుని నమ్ముకున్న కుటుంబమా, నీ ప్రవర్తన బాగుండాలి. నీవు సువార్త ప్రకటించాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. సువార్త ప్రకటించడం అనేది ఎవరో ఒకరి బాధ్యతే కాదు, క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ బాధ్యత. నువ్వు చదువుకుంటే నీ కాలేజీలో చెప్పాలి, ఉద్యోగం చేస్తే ఆఫీసులో చెప్పాలి, నీ కుటుంబం ప్రక్కనున్న ఎదురునున్న వారికి అందరికీ సువార్తను చెప్పాలి. దైవ జనాంగమా, ఆ పని మనం చేయకపోతే అష్షూరీయులులాగా కృతజ్ఞత లేకుండా ఉన్నాము అని దాని అర్థం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనంలో చదువుకుంటే అష్షూరు వారి గురించి మాట్లాడుతూ అది సాతానుడితో వర్తకము చేయుచున్నది అని అంటాడు. అష్షూరీయులు సాతానుడితో వర్తకం చేశారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, యెహెజ్కేలు 27 అధ్యాయంలో 23వ వచనంలో చెప్తాడు, ఒకవేళ మనము కూడా సాతానుడితో వర్తకాలు చేస్తూ ఉన్నామేమో. నన్ను గమనించవలసిన విషయం, సాతానుడితో వర్తకమేమి మనలో ఎక్కువగా లేక మన జీవితాల్లో మన కుటుంబాల్లో సాతాను సంబంధమైన కార్యాలు అధికంగా ఉన్నాయేమో. ప్రియులారా, దేవునికి నచ్చని వాటి చేత నచ్చని వాటిని మనము అనుభవిస్తూ లేక వాటిని చేస్తూ జీవిస్తున్నామేమో. ఆలోచించండి. మనం ప్రభువు పిల్లలం. ఆయన సువార్త ప్రకటిస్తే ఆయనతో వర్తకం చేసినట్టు, లేదు ఆయన కార్యాలు విడిచిపెట్టి ఇంకా పనికిరాని కార్యాలు మనం చేయడం మొదలు పెడితే సాతానుడితో వర్తకం చేసినట్టు. వర్తకం చేసిన ప్రతివాడు కూడా లాభం పొందుకుంటాడు కదా. మనము సువార్తను ప్రకటిస్తే వర్తకం చేసినట్లే. ఆయన అంటాడు, ప్రతివాని పనికి జీతం నా వద్ద ఉందని. సువార్త ప్రకటించే ప్రతివాడికి జీతాన్ని ఆయన ఇస్తాడు. ఒకవేళ సాతానుడితో వర్తకం చేస్తే అనగా పాపం చేస్తే దానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? చావే మనకుంటుంది, నరకమే మనకుంటుంది. మీరు ఎవరితో వర్తకం చేస్తున్నారో చూడండి. యేసయ్యతోనా లేక సాతానుడితోనా? ప్రియ దైవ జనాంగమా, నన్ను ఆలోచించాలి. అయితే వాక్యంలో చదువుకున్నట్లుగా ఇటువంటి అష్షూరుకు తూర్పు ప్రాంతంలో హిద్దికేలు అనే నది ప్రవహిస్తూ ఉంది. తూర్పు అనేటటువంటి మాట మనము చదువుకున్నట్లయితే బైబిల్లో తూర్పున ఏదెనులో దేవుడు ఒక తోట వేశాడు అని ఉంది. అంటే ఏదెనులో యెహోవా ఒక తోట వేశాడు, దాన్ని ఏదెను తోట అంటారు. అది తూర్పున ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అదే ఆదికాండం 3:24లో చదువుకుంటే బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగు ఖడ్గజ్వాలను నిలవబెట్టెను అని చెప్తాడు. ఎందుకంటే ఏదెనులో జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఒకవేళ ఏదెనులో నుండి బయటికి వెళ్ళిపోయిన ఆదాము తిరిగి ఆ ఫలములను భుజించి నిత్యము జీవిస్తాడేమో అనే ఉద్దేశంతో ఆ తూర్పున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరిగే ఖడ్గజ్వాలను
ఆయన ఉంచాడని వాక్యం సెలవిస్తుంది. అంటే జీవవృక్షము తూర్పు వైపునుంది అని చెప్పాడు. తోట తూర్పు వైపునుంది, జీవవృక్షం కూడా తూర్పు వైపే ఉంది. గతంలో నేను చెప్పాను, జీవవృక్షము క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమని, మంచి చెడుల తెలివినిచ్చుము సాతానుడికి సాదృశ్యమని చెప్పాను. ఈ రీతిగా తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యని వెతుక్కుంటూ వచ్చారు. తూర్పున జ్ఞానం ఉంది. దైవ జనాంగమా, అయితే ఈ హిద్దికేలు అనేటటువంటిది తూర్పు వైపున పారుచున్నది అని చెప్పాడు. హిద్దికేలు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే శక్తి అని అర్థం, పవర్ అని అర్థం. ఈ రోజున లోకంలో ఎన్నింటికో శక్తి ఉంది. గాలికి శక్తి ఉంది. ప్రియులారా, వాక్యంలో చదువుకున్నట్లయితే ఎన్నింటికో శక్తి. మనిషిని మాటకు శక్తి ఉంది, మనిషిని చేతకు శక్తి ఉంది, మనుషుడి దగ్గర ఉన్న డబ్బుకు శక్తి ఉంది, అగ్నికి శక్తి ఉంది, గాలికి శక్తి ఉంది, నీటికి శక్తి ఉంది. అయితే హిద్దికేల్ అనేది ఆ శక్తులు కాదు, వీటిని మించిన అతీతమైన శక్తి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియులరా వాక్యము సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1:16 ఏమంటున్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని అంటాడు. అంటే దాని అర్థము సువార్త అనేది దేవుని యొక్క శక్తి అని చెప్పాడు. సువార్త అంటే అర్థం ఏమిటి? వార్త, మంచి వార్త అని. ప్రపంచంలో మంచి వార్తలేవి చాలామంది చెప్తారు. ఓ గుడ్ న్యూస్, నాకు కొడుకు పుట్టాడని. అది మంచి వార్త కాదు. దైవ జనాంగమా, మంచి వార్త ఏది అంటే క్రీస్తు ప్రభుల వారి జననము, మరణము, పునరుత్థానం. ఇది మంచి వార్త. అటువంటిది సువార్త అని అంటారు. కాబట్టి సువార్త మంచి వార్త. దైవ జనాంగమా, అది వాక్యంలో అష్షూరుకి తూర్పు వైపున ప్రవహిస్తున్నది అని చెప్పాడు. దయచేసి గమనించాలి.